యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు హాజరై అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకే పాలన అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారని, రఘునాథపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. జగన్నాథపురం చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కోసం తోడ్పడతానని, దీంతో పాటు రఘునాథపురం మండలం ఏర్పాటు కోసం సంబంధిత మంత్రులతో చర్చించామని, ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్ కుమార్, ఎంపీటీసీ రేణుకా పెంటయ్య, ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్, తహసీల్దార్ దామోదర్, స్పెషల్ ఆఫీసర్ పద్మావతి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభకు రండి, పడిపోతురా కార్యక్రమంకై ఈ రాజాపేట మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా ఇచ్చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమము నిన్న మనము రాజాపేట మండలంలో 2 గ్రామాల్లో చేసుకున్నాము. ఈ రోజు 2వ రోజున రఘునాథపురంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుపుకుంటున్నాము. అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారి ప్రతి పౌరుడు సమస్యలుగా మాట్లాడమే గ్రామ సభ తల్లి. మీకు అవకాశం కల్పిస్తాం. మహిళల ముందుకు వస్తుంటే సంతోషించాలంటే ఫస్ట్ మొదటి వర్షం ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పినటువంటి అన్ని విన్నా దాని ఆచరణ. తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం పేరు మీద ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను మీ అందరి సహకారంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 రోజుల్లో 2 గ్యారంటీలను అమలు చేసుకున్నాం. యావత్ తెలంగాణ మొత్తం మా అక్క చెల్లెలకు, మా తల్లుల అమ్మలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఒక పేదల కోసం ఏర్పడినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉండే గతంలో, దాన్ని 5 నుంచి 10 లక్షలు ఉండాలి. ఈ పెరిగినటువంటి విస్తీర్ణంలో ఈ జనాభా పెరిగిన దృష్ట్యా జబ్బులు ఎక్కువ పేదలకు వస్తున్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి వైద్యం అందే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 నుంచి 10 లక్షలుగా చేసుకునే విధంగా ఇలా ప్రజాపాలన గతంలో గత ప్రభుత్వాలలో రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఇక్కడి నుంచి మన మండల ఆఫీస్ కానీ, ఆర్డీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ పోయే చరిత్ర ఉండే. ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడద్దు, ఇది ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రజాపాలన ఉండాలనే ఉద్దేశంతో అధికారులే మన గ్రామంకి వచ్చి మన గ్రామ సభ ద్వారా ఇలా ఎంపిక చేయడం, పార్టీలకు అతీతంగా ప్రతి అర్హునికి ఏదైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మీకే నేరుగా దరఖాస్తు ఇంటికి పంపే విధంగా ప్రతి వాళ్ళకు దరఖాస్తు నిర్ణయ సాయంత్రం వచ్చి ఉంటుంది. ఆ దరఖాస్తులో ఉన్నటువంటి గృహలక్ష్మి కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 2500 స్కీమ్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, భూమి లేని వాళ్లకు కౌలు రైతులైతే కౌలు రైతులకు కూడా భరోసా కార్యక్రమం, మొత్తమే భూమి లేని నిరుపేదకైతే ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో దాంట్లో మీకు ఒక్కరోజు కరువు పని పోయినా జాబ్ కార్డు ఉంటే చాలు, ఆ జాబ్ కార్డు నెంబర్ అక్కడ ఎంట్రీ చేస్తే మీకు సంవత్సరానికి 12,000 వచ్చే కార్యక్రమం. అదే కాకుండా ప్రతి కుటుంబానికి గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు మనం ఫ్రీ ఇస్తామని మాట ఇచ్చినాం. మీకున్నటువంటి మీటర్ నెంబర్ కూడా దాంట్లో ఎంట్రీ చేసి 500కే గ్యాస్, మీరు ఇప్పుడు ఏ గ్యాస్ వాడుతున్నారు, హెచ్పి అయితే హెచ్పి గ్యాస్, భారత్ ఇండియా అయితే ఇండియన్ గ్యాస్, అది కూడా మీరు మెన్షన్ చేస్తే ప్రతి కుటుంబానికి మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన ఇంత మంచి చక్కటి అవకాశం మనకు కల్పించినటువంటి మన ప్రభుత్వం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక్క రోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు. నిన్న స్టార్ట్ చేసి జనవరి 6 తారీఖు వరకు కూడా, అంటే 8 రోజులలో 31 తారీఖు, 1 తారీఖు 2 మినహాయించి ప్రతిరోజు ఇక్కడ దరఖాస్తు తీసుకోబడుతుంది. ఎవరైనా హైదరాబాద్ ఉన్నా వాళ్ళు రేపు కానీ ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి ఇవ్వచ్చు.
అయ్యో మాకు ఈ రోజే ఇచ్చిర్రు ఈ రోజు అయిపోద్దనే అభద్రతా భావం ఎవరికి ఉండకూడదు. ఇంకెవరైనా మన బంధువులు హైదరాబాద్ కాకుండా దుబాయ్ బొంబాయి ఎక్కడైనా బతకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ పేరు మీద కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ఎంపీడీసో సర్పంచో లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రభుత్వ అధికారులే నేరుగా ఇక్కడ నుండి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఇంకున్నటువంటి అధికారులు కావచ్చు, నేరుగా తీసుకురు కాబట్టి ఎవరో వ్యక్తిగతంగా ఇళ్లలో ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లు మీకోసం 3-4 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిరు. ఆ కౌంటర్లలో మీరు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక చక్కటి అవకాశం. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. ప్రతి అట్టడుగు వర్గాలు నిరుపేదలకు అధికార పాలన అందాలనే ఉద్దేశంతో ఈ 9.5 సంవత్సరాలు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే. నిన్న నేను 12 గ్రామాలు తిరిగితే చాలా మంది రేషన్ కార్డు మీద అప్లై చేస్తున్నారు. కొంతమంది రేషన్ కార్డు అంటే ఓన్లీ బియ్యానికి అనుకుంటారు, కానీ పెద్ద మనిషి ఆగే మీకు ఇచ్చినటువంటి మీ దరఖాస్తులో ఇచ్చినాం. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని పెట్టండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ వేయండి. ఎవరి రేషన్ కార్డు పోదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికే ఉంది. రేషన్ కార్డు అనేది బియ్యానికే కాదు, నీకు ఆరోగ్యశ్రీ పథకానికి ఎక్కడ వస్తుంది, మన పిల్లల డీటెయిల్స్ కోసం ఎక్కడ వస్తుంది, దేనికైనా మన కుటుంబ ప్రామాణికానికి రేషన్ కార్డు. కాబట్టి ఈ 9.5 సంవత్సరాలు చాలా మందికి పెళ్లి చేసుకొని 9 సంవత్సరాల్లో పిల్లలు పెద్ద అయినా వాళ్ళకు రేషన్ కార్డు లేదు. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం, మీరు సద్వినియోగం చేసుకోవాలి. అదే మాదిరిగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఆ మీటర్ 200 బిల్లు కావాలన్నా వాళ్ళకు రైతు భరోసా కింద రైతుకు భరోసా కావాలన్నా, కౌలు రైతు కావాలన్నా, లేకపోతే భూమి లేకపోతే ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వాళ్ళకు సంవత్సరానికి 12,000 కావాలన్నా చక్కటి డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి అన్ని కూడా ఒకటే దరఖాస్తులో ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని చక్కగా అవకాశం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా నిన్న చూసిన ఎంత చక్కగా అంటే వాళ్ళ సొంత పని లెక్క. ఎందుకంటే అందరం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి 199% నిన్న సక్సెస్ అయింది. కాబట్టి అదే ప్రామాణికంగా అన్ని గ్రామాలను విజయవంతం చేసుకుందామని చెప్పి ఈ ప్రజాపాలన అనేది మన కోసం వచ్చింది. మనని మనం పాలించుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ సంపద గడప గడపకు కింది స్థాయి నుంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం దిగ్విజయం చేసుకుందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామ సభకు హాజరైన రఘునాథపురం ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.